రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఇమానుయల్ అన్న టైటిల్ విన్నర్ కావాలనుకుంటున్నారు ఎంతమంది నాకైతే కామెంట్ చేయండి. ఆ టైటిల్ కి ఎందుకు డిజర్వ్ చెప్పిన రీజన్స్ బట్టి నిజంగా అంటే ఇమానుయల్ అన్న ఇలాంటి కంటెస్టెంట్ ని బిగ్ బాస్ మళ్ళీ తిరిగి తేలేదేమో అనిపిస్తుంది. జెన్యున్ గా చెప్పాడు అబ్బా. నిజంగా అంటే ఒక కమిడియన్ విన్ అయ్యే హక్కు లేదా? ఒక కమిడియన్ కి టైటిల్ రాదా బిగ్ బాస్ అనేది? ఒక కమిడియన్ బిగ్ బాస్ విన్నర్ కి అర్హత కాదా? నిజంగా ఆయన చెప్పిన రీజన్స్ చూసిన తర్వాత నిజంగా ఆడియన్స్ పిచ్చోలా లేదంటే తెలుగు ప్రజలే పిచ్చోలా అనిపిస్తుంది. జెన్యున్ గా చెప్పండి, సీజన్ 1 నుంచి సీజన్ 9 వరకు ఏ కమిడియన్ కూడా మనకు విన్ కాలేదు. చాలా మంది కమిడియన్స్ బిగ్ బాస్ హౌస్కి వచ్చారు, కారణం లేదు. బట్ వాళ్ళందరూ 7th వీక్ 8th వీక్ వరకు ఉండి కామెడీ చేశారు. కామెడీ విషయంలోనే కామెడీ తోటి వెళ్ళిపోయారు. బట్ ఒక్కడు వచ్చాడు ఆ బిగ్ బాస్ చరిత్రను తిరిగి రాద్దామని వచ్చాడు. బట్ అదే ఇమానుయల్ అన్న. నిజంగా జెన్యున్గా మీరు అవునన్నా కారణం ఈ మనిషి మాత్రం టైటిల్ విన్నర్ అయితే గుర్తుపెట్టుకోండి, బిగ్ బాస్ చరిత్ర తిరిగి రాస్తాడు. మళ్ళీ ఏ కమిడియన్ కూడా ఈ బిగ్ బాస్ టైటిల్ అనుకోవడానికి వాళ్ళ ఊహ కూడా అందడు. అంత రేంజ్కి వెళ్ళిపోతాడు ఇమానుయల్ అన్న. మీరు అవునన్నా కాదన్నా, బట్ డే 1 నుంచి ఈ రోజు వరకు ఇమానుయల్ అన్న ఏ ఆడియన్స్ డిసప్పాయింట్ చేయలేదు. మీరు అనుకోవచ్చు ఇమానుయల్ అన్న ఒక కమిడియన్ కదా, కమిడియన్ లాగే చూస్తున్నారు. బట్ కమిడియనే కాదబ్బా, కంటెంట్ కూడా ఉంది. ఎన్ని టాస్క్ రాలేదు ఇమానుయల్ అన్న, ఎంత మందికి అండ్ పాజిటివ్ మాట్లాడలేదు, ఏ ఒక్కరి గురించి నెగిటివ్ మాట్లాడగా. మరి ఇలాంటి మనిషిని మనం ఎందుకు విన్నర్ చేయకూడదు? నాకు ఒక రీజన్ చెప్పండి. నిజంగా ఒక కమిడియన్ విన్నర్ అవ్వకూడదు? కమిడియన్కి ఆ అర్హత లేదా? ఈ ప్రజెంట్ సీజన్లో ఇమానుయల్ అన్న విన్నర్ 100% కావాలి నాకైతే. ఎందుకంటే ఒక కమిడియన్కి మనం సపోర్ట్ చేద్దాం అబ్బా, మనం నవ్వించడానికి తను ఎంత కష్టపడతాడో మీ అందరికి తెలుసు కదా. బట్ ఇలాంటి వాళ్ళని మనకు సపోర్ట్ చేస్తే నెక్స్ట్ వచ్చే వాళ్ళకు కూడా చాలా బూస్టింగ్ ఉంటుంది. బట్ ఇప్పుడు చాలా మంది అంటున్నారు తనుజ ఫస్ట్ ఉంది, తనుజ ఫస్ట్ ఉంది, తనుజ ఫస్ట్ ఉంది. బట్ తనకి బిగ్ బాస్ కాకపోయినా ఆల్రెడీ సీరియల్స్ ఉన్నాయి, తనకు అమౌంట్ వస్తుంది. బట్ ఒక కళ్యాణ్కి ఒక ఇమానుయల్కి వాళ్ళు ఎంత కష్టపడి వచ్చారు స్థాయి, మీరు అసలు గుర్తించండి. నేను కాదనలేదు, తనుజ విన్నరే కాదనలేదు. బట్ కష్టపడే వాడికి కప్పు దక్కుతుంది కదా, మనకు కూడా సాటిస్ఫాక్షన్. అప్పుడే కదా మనం తెలుగు ప్రజలు ఒక తెలుగు బిగ్ బాస్ చరిత్రలో గుర్తుండిపోతాం. అక్కడ గెలిచేవాడే కాదు, ఓటేసేవాడు కూడా చాలా తెలివిగా ఓటేయండి అబ్బా. నిజంగా అంటే జెన్యున్గా చెప్పండి. ఎందుకంటే ఇమానుయల్ అంత కష్టపడిన తర్వాత ఈరోజు ఆ మార్క్ చెప్పిన తర్వాత కూడా ఇమానుయల్ విన్నర్ కావాలంటే తెలుగు ప్రజల మిస్టేకే. మీరు అవునన్నా కాదన్నా, నేను కాదనలేదు, తనుజ విన్నరే. బట్ ఇలాంటి వ్యక్తిని ఎందుకు మనం మిస్ అవుతున్నాం? బట్ ఓటింగ్ ఏ రోజు ఎటువైపోయినా మారచ్చు, బట్ మనం మార్చుదాం దాన్ని. ఆ తనుజ విన్నర్ని మనం కిందికి దింపి ఇమానుయల్ పైకి తీసుకెళ్ళి ఆ కప్పు చరిత్రలో గుర్తుండిపోయేలా మనం కప్పు కొట్టిద్దాం. ప్లీజ్ ఎంతమందికి ఇమానుయల్ కప్పు కొట్టడం ఇష్టం ఉందో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. బట్ నిజంగా జెన్యున్గా కామెంట్ చేయండి. ఇమానుయల్ గేమ్ చూసి, ఇమానుయల్ కామెడీ చూసి, ఇమానుయల్ ఎంటర్టైన్ చూసి, ఇమానుయల్ మనిషిని చూసి, మనసును చూసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ఈ 5 లక్షణాలు చూసి నాకు కామెంట్ చేయండి ప్లీజ్. నేను ఏదో చెప్తున్నాను కదా, జెన్యున్గా కామెంట్ చేయండి ప్లీజ్. ప్రతి ఒక్కరు ఈ వీడియోకి సపోర్ట్ చేయండి. ఇమానుయల్ విన్నర్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. బట్ అలాగే ఈ వీడియోకి లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ గైస్.